నమస్తే. మావోయిస్ట్ హిడ్మా ఇంటి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆమె తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులని ఒకసారి మనం కలవడానికి వెళ్తున్నాం. అసలు ఆ గ్రామం ఏంటి, ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం అంతా గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పరిస్థితులన్నీ విశ్లేషించడానికి మనం అక్కడికి బయలుదేరడం జరిగింది. సుక్మా జిల్లా పూవర్తి అన్న గ్రామం, మాడ్వి విలేజ్ అది. సో బోర్డు ఇక్కడ మనకు కనబడుతుంది, చూడొచ్చు. మనం పూవర్తికి వెళ్ళే దారి ఇటు నుంచి మనం ఒక 11 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మట్టి రోడ్ కనిపిస్తున్నది. 11 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మాడ్వి గ్రామం ఏదైతే ఉందో పూవర్తి వస్తుంది. అక్కడ ఆమె తల్లి అక్కడే ఉంటున్నది. మాడ్వి హిడ్మాకు సంబంధించిన అంత్యక్రియలు కూడా అదే గ్రామంలో జరిగినాయి. మనందరం వీడియోలో చూడడం జరిగింది. సో మనం గ్రామం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో కూడా మనం పూర్తిగా విశ్లేషించబోతున్నాం. సో ఈ హైవేలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు వేస్తున్నాయి ఇప్పుడు. సరే, వీళ్ళు దీన్ని డెవలప్మెంట్ అంటున్నారు. ఒకప్పుడు ఈ రోడ్లు వేయడానికి మావోయిస్టులు సహకరించలేదు, కానీ ఇప్పుడు రోడ్లు వేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మేము హిడ్మాని చంపేశాం ఎన్కౌంటర్లో. సో అదేవిధంగా హిడ్మా గ్రామానికి కూడా పెద్ద ఎత్తున రోడ్డు వేసినామని ఒక హైవే రోడ్డు మార్గాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ రకరకాల ఒక 2-3 బ్రిడ్జెస్ ఉండేవి ఆ లోపల, కానీ ఎప్పుడు మావోయిస్టులు వాటిని పేల్చేస్తూ ఉండేవాళ్ళట. ఇప్పుడు ఐరన్కి సంబంధించిన తాత్కాలిక బ్రిడ్జ్లు పోలీసులు ఏర్పాటు చేసిరట ఆ లోపల. మనం ఆ లోపలికి వెళ్ళే దారిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే హిడ్మాకు సంబంధించిన గ్రామానికి మనం చేరుకోబోతున్నాం. ఒక 11 కిలోమీటర్స్ లోపలికి మనం ప్రవేశించాల్సి ఉంటుంది. సో హిడ్మా 17 సంవత్సరాల వయసులోనే ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరడం జరిగింది. మనందరికీ తెలుసు, సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడు. సెంట్రల్ కమిటీలో గోండ్ వర్గం నుంచి ఉన్న ఏకైక వ్యక్తి హిడ్మా ఈ PLGA బెటాలియన్ 1కి నాయకత్వం వహించిండు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పోలీసులు ఎన్కౌంటర్ అంటున్నారు, మావోయిస్టులు దాదాపు ఇప్పటికి ఒక 2-3 లెటర్లలో వాళ్ళు చెప్పింది. నిన్న వికల్ప పేరుతో ఒక లెటర్ వచ్చింది. వాళ్ళు చెప్తున్నది ఖచ్చితంగా ఇది పట్టుకొని కాల్చి చంపేశారు. విజయవాడకి ఆయన బయలుదేరిండు. ఖమ్మం నుంచి బస్సులో దాదాపుగా తన 30 మంది టీంతో ఆయన విజయవాడకు బయలుదేరిండు. వాళ్ళ భార్య ఆల్రెడీ విజయవాడకి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి కొంతమందికి ఆయన టీంలోని వ్యక్తులకి ట్రీట్మెంట్ కూడా అందించిరట. సో ఆయన ఎప్పుడైతే విజయవాడకి చేరుకున్నాడో ఎవరో కొంతమంది ఇచ్చిన సమాచారం, ముఖ్యంగా ఆయన బలంగా నమ్మిన ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఆయన ప్రాణాలు కోల్పోయిండన్నది చాలామంది చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాలి, కానీ పోలీసులు మాత్రం లేదు ఇది ఎన్కౌంటరే. సో వాళ్ళు ఎదురుగా కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా హిడ్మా మన మధ్య లేడు, కానీ హిడ్మా గ్రామం, హిడ్మా ఈ ప్రాంతం అంతా ఒక శత్రు దుర్భేద్యంగా మావోయిస్టులకు ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం పోలీసుల అడుగులే ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. ఇంతకుముందు కూడా చూసినాం మనం, ఎక్కడికెక్కడ పోలీస్ బెటాలియన్లు ఖవాతు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. నాతో పాటు ఇన్నయ్య గారు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి, హిడ్మా విలేజ్కి కానీ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చారా మీరు, అప్పుడు కానీ ఆ తర్వాత కానీ? నేనైతే ఎప్పుడు రాలేదు, కానీ నాకు మొత్తంగా ఈ టెరైన్ గురించి అవగాహన ఉంది. దాదాపుగా అది నల్లమల అయినా కానీ, ఉత్తరాంధ్ర అయినా కానీ, లేకపోతే ఒక మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అడవులు కానీ, వరంగల్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అడవులు అన్నీ కూడా దాదాపుగా ఇదే రకంగా, అంటే పూర్తిగా వాళ్ళకి మంచినీళ్ళకు నోచుకోకుండా, కరెంటుకు నోచుకోకుండా, రవాణా వసతి నోచుకోకుండా, కనీసం 3 పూటల తిండికి నోచుకోకుండా, వీళ్ళు చెప్పే అటువంటి అభివృద్ధి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేసినాం, ఆదివాసులని పెద్దగా ఏదో చేసినాం అని ఏదైతే అంటా ఉన్నారో, ఇదంతా కూడా ఒక బూటకం నాటకం అనేది మేము చాలా రోజులుగా, ఎందుకంటే మనందరికీ తెలుసు 1980లో ఇంద్రవెల్లి ఘటన అనేది మొత్తం ఆదివాసీ చరిత్రలో, పీపుల్స్ వార్ చరిత్రలో, లేకపోతే నక్సలైట్ పార్టీ చరిత్రలో మొట్టమొదటి సామూహిక హత్యాకాండ. అంటే ఆ ప్రాంతంలో మేము ఆ రోజుల్లో పనిచేస్తాం కాబట్టి ఈ ఆదివాసీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎవరెవరైతే కోయ, గోండు, చెంచు, యానాది, తర్వాత ఇతరత్ర ఏవైతే ఉన్నాయో కోలను కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా 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 బాధాకరమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినాం, వస్తూ ఉంటే కూడా నెత్తి మీద బిందెలు పెట్టుకొని, కుండలు పెట్టుకొని,
తపాలలో నీళ్ళు తీసుకుపోయే సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఇదంతా కూడా ఈ సంపదను దోచుకోవడానికి చేస్తున్న ఒక పని. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు పెద్ద హిడ్మా విలేజ్ కూడా ఒకసారి రోడ్డు చూపించి పెద్ద హైవే లాగా రోడ్ వేస్తున్నారట కదా, వేస్తారు. వేరే అదొకటే విలేజ్ అట కదా వెళ్ళడానికి కూడా. ఇప్పుడు ఈ రోడ్లన్నీ నిర్మాణాలన్నీ కూడా లేకపోతే విద్యుత్ ఏర్పాటు చేయడం అంతా కూడా ఇది ఆదివాసీల అభివృద్ధి కోసం కాదు, ఆదివాసీ సంక్షేమం కోసం కాదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చూసినాం కదా, ఇప్పుడు మనం అందరం సెల్ ఫోన్లు పట్టుకొని గిలగిల కొట్టుకుంటూ తిరుగుతున్నాం మనం. ఎందుకు? ఇక్కడ జియో సిమ్ములు తప్ప ఇంకేది పనిచేస్తలేదు. అంటే అర్థం ఏంటిది? ఈ మొత్తాన్ని ప్రాంతాన్ని భూమినే కాదు, భూమిని, గాలిని, నీరును, కొండల్ని, గుట్టల్ని, ఆఖరికి సిమ్ములని కూడా అదాని తప్ప ఇంకోటి లేదు. అదాని సిమ్ముల తప్ప అదాని సామ్రాజ్యం తప్ప ఇంకోటి కనపడదా మనకి? కాబట్టి మీరున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఉండకపోయేది కదా, ఈ సెల్ ఫోన్ టవర్లు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా. అంటే ఈ ప్రాబల్యం నెమ్మదిగా మావోయిస్ట్ అది గత దశాబ్ద కాలంగా తగ్గుతూ వస్తున్నదా ఈ ప్రాంతంలో కూడా? అంటే ఇవన్నీ ఉండనివ్వరు కదా బేసిక్గా. అంటే ఈ రకమైన రోడ్లు వేయించడం కానీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఆదివాసులకి ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి, ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఇదంతా చేస్తున్నారనే కోణంలో మావోయిస్టులు ఎంటర్ కానివ్వరు కదా. అంటే అదంతా కూడా తప్పుడు సమాచారం. అంటే రోడ్లు లేనియరని, లేకపోతే బోరింగ్ లేనియరని, స్కూల్ కట్టనీయరని, విద్యుత్ ఏర్పాటు చేయనీయరని, హాస్పిటల్ ఏర్పాటు చేయనీయరని, ఇదంతా పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్తున్నదల్లా ఒకటే, మీరు చేసే ప్రతి పని ఆదివాసీలకు ఉపయోగపడాలి, 5th షెడ్యూల్ భూభాగానికి ఉపయోగపడాలి, ఈ మూలవాసులైనటువంటి ఈ అడవికి నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకు ఉపయోగపడాలి. కానీ సంపదని తరలించడానికి మీరు రోడ్లు వేస్తే ఒప్పుకోము. మీరు రోడ్లు వేసుడు నిజంగా మీరు అభివృద్ధి కోసం వేస్తే వేయండి. ఇప్పుడు రోడ్డు కావాలంటే ఎంత రోడ్డు కావాలి? ఆదివాసీ గూడాలో రోడ్డు ఎంత కావాలి? 10 ఫీట్ల రోడ్డు చాలు. నీకు ఇప్పుడు ఇంత పెద్ద రోడ్డు 30 ఫీట్ల రోడ్డు ఏమవసరం? ఇప్పుడు మీరే చెప్పండి. ఆదివాసీ మొత్తం కొడితే ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రోడ్డు ఉపయోగించుకున్న జనాభా ఎంత, అంతా కూడా వెళ్తే 1000 జనాభా కూడా. వీళ్ళందుకో చూడండి ఎంత మిషనరీ, ఎంత పెద్ద మిషనరీ వచ్చి పని చేస్తా ఉన్నది. మరి ఇప్పుడు అందరు చెప్తున్నారు రోడ్డు కోసమేనా మిషనరీ అంతా? తెలుగు నై హిందీ ये किधर काम कर रहे हैं? ये रोड को वो रोड को वो मेन रोड के लिए. अच्छा, कॉन्ट्रैक्टर कौन है? कॉन्ट्रैक्टर आपको पता? आप किधर का है? हैदराबाद का है कॉन्ट्रैक्टर. आप कहाँ से आए? ओके. अच्छा ठीक. ये रोड कौन डाल रहे हैं? दूसरा कंपनी. ये थार रोड है. థార్ రోడ్ ఇప్పుడు అది కోమట్స్ అని ఉన్నది మన హైదరాబాద్ లోనే ఎక్కువ చూస్తాం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తాం కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వేయడం అనేది, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రకారం ఇది పువ్వర్తి అనేది మొత్తం కడితే ఒక 50 ఇండ్లు ఉన్నటువంటి 100 ఉన్నటువంటి, మరి దానికి ఇప్పుడు ఇన్ని ఫీట్ల వెడల్పు కలిగినటువంటి రోడ్డు వేస్తున్నామంటే ఇది దేనికోసం? కళ్ళున్నోనికి, మెదడున్నోనికి, ఆలోచించే ప్రతివానికి ఇది ఆదివాసీల అవసరాల కోసం కాదు. ఇది ఖచ్చితంగా అక్కడ ఈ భూమి కింద ఉన్నటువంటి లేకపోతే ఈ భూమి పైన ఉన్న కొండలు గుట్టల్లో ఉన్నటువంటి సహజ వనరులని తరలించడానికి చేసేటువంటి ఒక కుట్ర మాత్రమే అనేది మనకి. అందువల్లనే ఇప్పుడు మీరు హాస్పిటల్ ఎక్కడైనా ఒక హాస్పిటల్, ఒక్క స్కూలు వద్దన్నట్టు కూలగొట్టినట్టు మనం న్యూస్ ఛానల్స్, ఇప్పుడు ఇక్కడ కూడా న్యూస్ ఛానల్ ఉన్నాయి కదా, ఏ ఒక్క న్యూస్ ఛానల్ అయినా ఈ పలానా మావోయిస్ట్ పార్టీ, పలానా ఒకప్పుడు పీపుల్స్ వార్ పార్టీ హాస్పిటల్ పెట్టనీయలేదు, లేకపోతే ఒక స్కూల్ పెట్టనీయలేదు, లేకపోతే ఒక వాటర్ సప్లై ఏర్పాటు చేస్తే చేయనీయలేదని ఎప్పుడన్నా విన్నామా? కాబట్టి వాళ్ళ ఒక్క రోడ్ల విషయంలో ఎందుకు ఈ రకమైన హెచ్చరికలు, అడ్డగింపులు ఉన్నాయంటే ప్రధాన కారణం ఈ సంపదను తరలించడానికి చేస్తున్న పని అనేది అందరూ అనుకుంటున్నారు. సో ఇది సిచ్యువేషన్. ఆల్మోస్ట్ ఒక 30 ఫీట్ పైన అన్న ఈయన పిలుస్తున్నాడు చూడండి, అక్కడ అన్న పిలుస్తున్నాడు చూడండి ఈయన. సో ఆల్మోస్ట్ ఒక 30 ఫీట్ పైన రోడ్డుని ఈ పువ్వర్తి గ్రామానికి హిడ్మా వెళ్ళే
హిడ్మా గ్రామానికి వెళ్ళే ఏ పువ్వర్తి గ్రామం ఉందో ఆ గ్రామానికి వెళ్ళే దారిని ఇక్కడ నిర్మిస్తున్నట్టుగానైతే కనబడుతున్నది. పెద్ద ఎత్తున ఈ రోడ్డు నిర్మాణ ఇది కనబడుతున్నది. ఇన్నయ్య గారు మాట్లాడుతున్నట్టు ఇంత పెద్ద రోడ్డు అవసరం ఏముంది అంత చిన్న గ్రామానికన్నా ఒకటి వినిపిస్తుంది. ఆ గ్రామ అవసరం కోసమా లేకపోతే అక్కడ ఉన్న వనరులని తరలించడం కోసం భవిష్యత్తులోనా అన్న ఒక చర్చ అయితే వినిపిస్తుంది. లోపల ఎంతమంది జనాభా ఉంటారు మీకు తెలుసు కదా ఈ గ్రౌండ్లో ఈ ఏరియాలో? వచ్చినావా? ఏంటి ఏంటి పరిస్థితి అక్కడ? సో మళ్ళీ వెళ్తున్నాము. వీళ్ళు ఆల్రెడీ నిన్న వెళ్ళొచ్చారు. ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ వీళ్ళతో కలిసి వెళ్తున్నాం. లోపల ఎట్లా ఉంది? లోపల అయితే కొంత నిశ్శబ్దంగానే ఉందన్న. పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు అధికారులతో నిండిపోయి ఉంది అక్కడ. అయితే గ్రామానికి నిన్న వెళ్ళినటువంటి సందర్భంలో హిడ్మా ఫోటో ఏ ఒక్కరికి చూపించిన కంట నీరు పెడతా ఉన్నారు వాస్తవానికి. తర్వాత మాట్లాడమంటే భయానికి లోనైతా ఉన్నారు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి ఎక్కడ మళ్ళీ దాడి చేస్తారో లేదంటే ఏదైనా అంటారో అని చెప్పేసి భయానికి. అయితే ఈ రోడ్డు వరకు ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసారు. ఇది హిడ్మా గ్రామానికి స్పెషల్గా. కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ దీన్ని వాళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారంటే ఈ లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదలకు అక్కడికి వాళ్ళ కార్లు గీర్లు ఏమి ఉండవు కదా. మహా అయితే ట్రాక్టర్లు ఉన్నాయా? ట్రాక్టర్లు కూడా లేవు. పూర్తిగా ఇట్ల బండ్లు, బులెరోలు ఇట్లా సంథింగ్ ఏమైనా తరలించడానికి మాత్రమే ఉన్నాయి. వాళ్ళకు ఒక చిన్న బాట సరిపోతుంది. వాళ్ళకి అసలు దారి అనేది సమస్య కాదు. వైద్యము విద్య అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు. వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని కావచ్చు వాళ్ళ కుటుంబాలను కావచ్చు. ఏదేమైనప్పటికైతే ఈ రోడ్డు వేసేది ఎందుకంటే బడాబాబుల కార్లు పోనీకి. వాళ్ళు అక్కడ పోయి లోపల ఎంక్వైరీ చేసుకోవాలి ఎట్లా ఉంది, ఖనిజ సంపదలు ఎక్కడ ఉన్నాయి ఏంది అని చెప్పేసి ఒక బాట వేసుకోవడానికి మాత్రమే ఇది వేస్తారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే నేను అడిగే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మనం కూడా గ్రామానికి వెళ్తాం. వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఏమంటా ఉన్నారంటే, మీరు ఒకవేళ ఎక్కడైనా 3 ఎకరాల స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అంటే, మా తాత ముత్తాతలు కష్టపడ్డ భూమి ఇదంతా, దీన్ని ఇచ్చిపెట్టి మేము ఎక్కడికి పోతాం, మాకు బయట ప్రపంచం తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పులు వాళ్ళకు కాళ్ళకు చెప్పులు ఉండేవి, చెప్పులు తెలియదు వాళ్ళకు, చెప్పులు ఉండేవి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే చీకటి పడ్డదంటే మనం లైట్ లేదు, వీధి దీపాలు అవి అని చెప్పేసి అంటాం. వాళ్ళకి అసలు లైట్లు లేవు, ఏం లేవు. ఓన్లీ ఒక బొగ్గు కర్ర పట్టుకొని దానికి అగ్గి ముట్టించుకొని వెళ్ళడమే. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ గ్రామం ఉంది. సో లోపలికి వెళ్దాం మనం. విలేజ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా విషయాలు మనం ప్రజలకు చూపించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా 9 గంటల తర్వాత ఆమె కూడా పనికి వెళ్తున్నారట. నిన్న వీళ్ళు వచ్చారు కానీ ఆమె ఆమెను కలవలేకపోయారు. సో ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెను ఒక మహా తల్లిగా చాలా గొప్పగా ఆమెను కీర్తిస్తున్నారు. ఒక కొడుకు చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె అంత్యక్రియలకి నడుచుకుంటూ వెళ్తున్న ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో అంత గొప్ప నాయకుణ్ణి కన్నావు అమ్మ అని పాటలు కూడా ఆమె మీద వస్తున్నటువంటి సందర్భం. హిడ్మా పేరుతో టీషర్ట్స్ వస్తున్నాయి, హిడ్మా ఫోటోలు వస్తున్నాయి, హిడ్మా పేరుతో పుస్తకాలు వస్తున్నాయి. సో ఇట్లా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో అయితే హిడ్మా పేరు మారుమరుగుతున్నది. గొప్ప నాయకుడుగా ఆయన్ని కీర్తిస్తున్నారు. సో వెళ్దాం, ఆ లోపల గ్రామానికి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం. లోపల ఉన్న పరిస్థితులు ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మన తొలి వెలుగు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.